సెల్ఫ్ అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీద కానీ అనేక రకాలైనటువంటి దృష్టి పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలుగా అన్ని కోణాలలో కూడా మీరు డెవలప్మెంట్ వైపుగా మీ అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. ఇంకా ప్రొఫెషనల్ వైజ్గా కనుక తీసుకుంటే దీనికి కూడా పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మీ హైయర్ అఫీషియల్స్తో మీ యొక్క రిలేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా పెద్దవాళ్ళతో కానీ మీ పై వాళ్ళతో కానీ మీ కింది వాళ్ళతో కానీ మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా అహంకారం అనేటటువంటి తగ్గించుకొని నేనే చేశాను, నేను నాది అనే భావన తగ్గించుకొని మనము మనది అనే భావనతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి వారు అప్రతిహతమైనటువంటి విజయాన్ని పొందుతారు అని చెప్పాలి. అంటే ఇక్కడ మీరు చేసేటటువంటి పని మాటల ద్వారా కాకుండా పనుల ద్వారా కనిపించాలి. తర్వాత ఈ 11వ స్థానంలో కేతు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో తులారాశి వారికి మెంటల్ ప్రెషర్ ఎక్కువగా, అంటే మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మిత్రులుగా భావించినటువంటి వాళ్ళతో చిన్న చిన్న సమస్యలు కలిగి భావోద్వేగానికి ఎక్కువగా గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు వీళ్ళు 11th హౌస్లో కేతు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ధ్యానము, ప్రాణాయామం ఇవి చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ 11వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు వీళ్ళు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి గ్రహ ఆరాధన ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. దాంతోపాటు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు పఠించడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మీకు 11వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు ఆల్ రౌండ్ డెవలప్మెంట్కు ప్రధానమైనటువంటి కారకుడు అవుతాడు. మిగిలినటువంటి గ్రహాలను పరిశీలించినా కూడా మనకు గురుడు కూడా మంచి స్థానంలోకి వస్తున్నాడు, రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు. అలానే అంటే మిగిలినటువంటి ప్లానెటరీ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉన్నది. మరి ఇంత గొప్ప స్థితిని కలిగిస్తున్నప్పుడు మరి తులారాశి వారు నిజంగా డెవలప్ కావడానికి ఇది సరైనటువంటి సమయం. ఈ సమయంలో మీ అడుగులు కనుక సక్రమంగా పడకపోయినా లేదా వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు కలుగుతూ ఉన్నా అటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీకు వ్యక్తిగత జాతకంలో దోషం ఉండి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.